హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. ఈరోజు మన రెసిపీ వచ్చి క్యారెట్ హల్వా. పర్ఫెక్ట్ టేస్ట్తో సింపుల్గా ఎలా చేయాలో ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూపిస్తాను. ముందుగా క్యారెట్ను శుభ్రంగా కడుక్కుందాం. క్యారెట్ను తురుముకుందాం. తురుముకున్న క్యారెట్ను పక్కన పెట్టుకుందాం. బాదామును సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముంతమాడి పప్పును 2 ముక్కలుగా చేసుకుందాం. ఇప్పుడు కావాల్సిన వస్తువులను చూద్దాం. తురిమిన క్యారెట్, పాలు, చక్కెర, నెయ్యి, బాదాము, ముంతమాడిపప్పు, ఎండు ద్రాక్ష. తురిమిన క్యారెట్ను ఇప్పుడు కొలత వేసుకుందాం. సో మనకు 1.5 కప్ క్యారెట్ తురుము వచ్చింది. ఇప్పుడు పాలను స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకుందాం. తరువాత అదే నెయ్యిలోకి క్యారెట్ తురుమును వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఆరు 7 యాలచీలను మిక్సీకి వేసుకుందాం. ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాం. క్యారెట్ తురుము పచ్చివాసన పోయిన తర్వాత 3/4 కప్పు పాలను వేసుకుందాం.
క్యారెట్ తురుము 1½ కప్ వేసుకున్నాం కాబట్టి పాలు 3/4 కప్పు వేసుకున్నాము. అదే 2 కప్పులు క్యారెట్ తురుము వేసుకుంటే 1 కప్పు పాలు వేసుకోవాలి. పాలు డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 3/4 కప్పు చక్కెర వేసుకుందాం. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇందులో ఇలాచీ పౌడర్ను వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, హల్వా అనేది ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ను వేసుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా నోరూరించే క్యారెట్ హల్వా రెడీ అయింది. మీరు కూడా ఈ విధంగా సింపుల్ ప్రాసెస్తో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ క్యారెట్ హల్వా ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.